Recording in progress. Yes. Good afternoon, everyone. Had your lunch? Yes, your classes ఎంతవరకు అండి? మొదటి వరకే కదా మీకు? ఓకే. ఐ థింక్ ఫోటో సెషన్ ఏదో ఉందని చెప్పారు. ఓకే. ఓకే సార్. సో చూడండి, started with the incorporation of the company. గుర్తున్నాయా అసలు ఏం డిస్కస్ చేసాం మనం లాస్ట్ క్లాసెస్లో? ఏం డిస్కస్ చేస్తున్నాం అండి లాస్ట్ క్లాస్లో మనం? వీఆర్ డిస్కసింగ్ విత్ ది ఏంటండి సెక్షన్ మెమరాండం డిస్కస్ చేస్తున్నామా? లైక్ మెమరాండంలో క్లాజెస్ డిస్కస్ చేస్తున్నాం. చెప్పండి, ఫస్ట్ క్లాజ్ ఏంటి? నేమ్ క్లాజ్. నెక్స్ట్ వన్ ఈస్ సిచ్యువేషన్ క్లాజ్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ క్లాజ్. ఓకేనా? సో క్లాజెస్ అనేది ఆర్డర్లోనే నేర్చుకోవాలండి, ఎందుకంటే దట్ వాస్ గివెన్ బై ది మనకి యాక్ట్లో మనకి క్లియర్గా చెప్పేశారు సెక్షన్ లైక్ క్లాజెస్ అనేది ఒక ఆర్డర్లో. సో మనం కూడా రికార్డ్ చేసినప్పుడు ఒక ఆర్డర్లోనే రికార్డ్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం రిలయన్స్ యొక్క ఎంఓఏ చెక్ చేసాం. మనం రిలయన్స్ ఎంఓఏలో ఎలా ఉంది, మనం ఏదైతే ఆర్డర్ చెప్పుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద ఆర్డర్. ఫస్ట్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ ఉందా, ఆ తర్వాత ద కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఉందా, ఆ తర్వాత ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది కంపెనీ అని ఉంది. సో అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు యూ నీడ్ టు ఫాలో ద ఆర్డర్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ క్లాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లియర్ ఏంటండి? ఆబ్జెక్ట్ క్లాజ్లోనే మనం ఇంకొక టాపిక్ నేర్చుకున్నాం. ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అంటే ఏంటి? బియాండ్ ది పవర్స్. సో కంపెనీ బియాండ్ ద పవర్స్ వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. సో బియాండ్ ద పవర్స్ వెళ్ళి ఏదన్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఎవ్రీ కాంట్రాక్ట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్. అంటే దెర్ ఈస్ నో ఎనీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఫర్ ద కంపెనీ. మీరు వెళ్ళినా కూడా అంతేనండి. మీరైనా సరే కంపెనీకి బియాండ్ ద పవర్స్ ఏదైనా కాంట్రాక్ట్ మీరు సైన్ చేసినా కానీ మీరు సైన్ చేసిన కాంట్రాక్ట్ కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో అంటే కంపల్సరీగా కంపెనీకి ఆ పవర్ ఉందా లేదా, కంపెనీ యొక్క మెమరాండంలో ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకేనా? దట్స్ ఇట్. సో సి ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఓకే. సి ఆబ్జెక్ట్ క్లాజ్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కేస్ స్టడీ కూడా ఒకటి చదువుకున్నాం, గుర్తుందా? యాష్బరీ రైల్వే క్యారేజెస్ వర్సెస్ ఐరన్ కంపెనీ లిమిటెడ్ అని. ఏం జరిగిందండి ఇక్కడ? యాష్బరీ కంపెనీలో వాళ్ళ ఆబ్జెక్ట్స్ క్లాజ్ వాళ్ళు క్లియర్గా రాసుకున్నారు. వాళ్ళు రైల్వే పార్ట్స్ కావచ్చు, సో ఏదైనా ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఎవరితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి? జనరల్ ఇంజనీర్స్కి కానీ లేకపోతే జనరల్ కాంట్రాక్టర్స్, వీళ్ళతో మాత్రమే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలని క్లియర్గా ఆబ్జెక్ట్ క్లాజ్లో రాశారు. బట్ ఇన్ రియల్లో వాళ్ళు ఏం చేశారండి? దే ఇట్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రైల్వేస్. ఒక రైల్వే కన్స్ట్రక్షన్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే వీళ్ళు జస్ట్ జనరల్ కాంట్రాక్టర్స్కి సప్లై చేయాలి, కానీ ఒక రైల్వే కంపెనీలోనే వీళ్ళు ఇన్వాల్వ్ అవడం అనేది ఆబ్జెక్ట్ క్లాజ్కి ఎగెనిస్ట్గా ఉంది. సో అలా వీళ్ళు బియాండ్ ద పవర్స్ వెళ్ళారు. అయినా కానీ అక్కడ ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ ఏం చేశారు? యాక్సెప్ట్ చేశారు. ఓకే సార్, మీరు వెళ్ళండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, వెళ్ళిపోండి, వెళ్ళేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, కంపెనీని ఇన్కార్పొరేట్ చేయండి అన్నారు. బట్ మెంబర్స్ అందరూ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినంత మాత్రాన ఈజ్ ద అల్ట్రా వైర్స్ అనేది వ్యాలిడ్ అవుతుందా? నెవర్. ఎగ్జాక్ట్లీ. సో ప్రాస్పెక్టివ్స్ అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఒక్కసారి అల్ట్రా వైర్స్ అయిపోయిందంటే ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి అల్ట్రా వైర్స్ అంతే. ఇట్ కెన్ నాట్ బి రాటిఫైడ్ బై ద షేర్ హోల్డర్స్ అంటాం దాన్ని మనం. అంటే నో షేర్ హోల్డర్ కెన్ యాక్సెప్ట్ దట్. అంటే ఈవెన్ దో షేర్ హోల్డర్స్ అందరు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చినా కానీ ఒకసారి వైడ్ కాంట్రాక్ట్ని మనం వ్యాలిడ్ చేయలేము. మీరు ఫౌండేషన్లో చదువుకొని ఉంటారండి. లైక్ మనకి మైనర్తో ఏదైనా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే అది వైడ్ అబినిషో. సో ఈవెన్ దో అతను మేజర్ అయిన తర్వాత కూడా మైనర్గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాటిఫై చేయలేరు అతను. సో దాన్ని మనం రాటిఫికేషన్ అంటాం. ఓకేనా? క్లియర్. సో టిల్ ఇంతవరకు కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం. ఎఫెక్ట్స్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. ఎఫెక్ట్స్ ఏంటండి అంటే డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ కనుక జరిగితే ఎఫెక్ట్స్ ఏంటండి అంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ వెన్ ఎవర్ అన్ అల్ట్రా వైర్స్ యాక్ట్ హ్యాస్ బీన్ ఆర్ ఈస్ అబౌట్ టు బి అండర్టేకెన్ ఎనీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ కెన్ గెట్ అన్ ఇంజంక్షన్ ఫ్రమ్ ది ప్రొసీడింగ్స్ విత్ ఇట్.
అంటే ఏంటంటే అంటే ఇన్ కేస్ మీరందరూ రిలయన్స్ కంపెనీలో షేర్ హోల్డర్స్. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఆబ్జెక్ట్ క్లాజ్‌లో ఏదైతే రాసారో దానికి ఎగెనిస్ట్‌గా ఏదైనా యాక్టివిటీ చేయబోతున్నారు. అది మీకు తెలిసింది. దెన్ యూ కెన్ గో టు ద కోర్ట్‌కెళ్ళి సార్ ఇలా ఆబ్జెక్ట్ క్లాజ్ ఒకటి ఉంది. ఈ ఆబ్జెక్ట్ క్లాజ్‌కి ఎగెనిస్ట్‌గా రిలయన్స్ కంపెనీ వెళ్తున్నారు. ప్లీజ్ స్టాప్ దెమ్ ఫ్రమ్ డూయింగ్ దట్ యాక్టివిటీ అని మీరు కోర్ట్‌ని రిక్వెస్ట్ చేస్తే కోర్ట్ విల్ పాస్ అన్ ఆర్డర్. దాన్నే మనం ఇంజంక్షన్ అంటాం. ఇంజెక్షన్ కాదు ఇంజంక్షన్. ఓకేనా? ఇంజంక్షన్ అంటే ఇన్ మిడిల్‌లో వెళ్ళి స్టాప్ చేయడం. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ లైక్ డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ వల్ల మనం ఏం చేయగలమండి అంటే వీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ వీ కెన్ పాస్ ద ఆర్డర్ టు ద కంపెనీ. లైక్ యాక్టివిటీ చేయొద్దని ముందుగానే మీరు స్టాప్ చేసేయచ్చు కదా. సార్ వీళ్ళు ఎగెనిస్ట్‌గా వెళ్తున్నారు ప్లీజ్ స్టాప్ దెమ్ అని వీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ కోర్ట్ విల్ పాస్ ద ఆర్డర్ ఫర్ ద కంపెనీ లైక్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్ బికాస్ యు ఆర్ గోయింగ్ బియాండ్ ద పవర్స్. ఇక్కడతో స్టాప్ చేసేయండి అని కంపెనీకి ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ఇంజంక్షన్ అంటున్నాం. చూడండి ఇక్కడ. సో ఇంజంక్షన్ టు రిస్ట్రైన్ ఇట్ ఫ్రమ్ ప్రొసీడింగ్ విత్ ఇట్. సో ఆ యాక్టివిటీ చేయకుండా మీరు కావాలంటే రెస్ట్రైన్ చేసేయచ్చు. నెక్స్ట్ థింగ్ నైదర్ పార్టీ కెన్ స్యూ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ఏంటండి నైదర్ పార్టీ అంటే ఏ పార్టీ కూడా కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బియాండ్ ద పవర్స్ వెళ్ళిందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే కంపెనీతో మీరు కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. లైక్ కంపెనీ బియాండ్ ద పవర్స్ వెళ్ళిపోయింది. లైక్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ మెమరాండంలో క్లియర్గా రాసుకున్నారు ఏంటండి అంటే దే ఆర్ నాట్ లైక్ దే ఆర్ ఓన్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది లైక్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసం మాత్రమే కంపెనీ స్టార్ట్ చేసామని ఆబ్జెక్ట్స్ క్లాజ్లో క్లియర్గా రాశారు. బట్ కాకపోతే కంపెనీలో అమౌంట్ ఉందని దే ఆర్ గోయింగ్ టు గివ్ టు ద సమ్ ఒక పర్సన్కి లోన్ కింద ఇద్దాం అనుకున్నారు. చెప్పండి ఆబ్జెక్ట్ క్లాజ్లో అది ఉందా? లేదు. అయినా కానీ ఇద్దాం అనుకున్నారు కాబట్టి దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ అల్ట్రా వైర్స్. అలా ఏ పర్సన్ అయితే ఆ కాంట్రాక్ట్లోకి వెళ్ళి లోన్ తీసుకుందాం అని కాంట్రాక్ట్ రాసుకున్నారో ఆ కాంట్రాక్ట్ అనేది ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ షేర్ హోల్డర్స్ మీరు వెళ్ళి కంపెనీ మీద కేసు ఫైల్ చేశారనుకోండి, కంపెనీ విల్ స్టాప్ గివింగ్ ద లోన్ టు దట్ పర్సన్. ఆ పర్సన్కి లోన్ ఇవ్వదు కదా. ఆ పర్సన్ కాంట్రాక్ట్ బ్రీచ్ అయిందని కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. బికాస్ కంపెనీతో కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ అయిపోయింది ఆల్రెడీ. సో దట్స్ వై ఆ పర్సన్ కూడా కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు, కంపెనీ కూడా కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరు. సో నో పార్టీ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్ బికాస్ దిస్ ఇస్ కేస్ ఆఫ్ అల్ట్రా వైర్స్. అల్ట్రా వైర్స్ ఈజ్ నథింగ్ బట్ వైడ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వైడ్ ఏంటంటే బోత్ ద పార్టీస్లో ఏ పార్టీ కూడా కోర్టుకి వెళ్ళి లైక్ కేసు అనేది ఫైల్ చేయలేరు. బికాస్ వైడ్ కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఈజ్ నో ఎనీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఓకేనా? అర్థమైపోయిందా? అల్ట్రా వైర్స్ గురించి అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా అల్ట్రా వైర్స్ రిలేటెడ్గా? సింపుల్, దట్స్ ఇట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ క్లాజ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లయబిలిటీ క్లాజ్. లయబిలిటీ క్లాజ్ అంటే ఏముంటుందండి అంటే లైక్ కంపెనీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లయబిలిటీ ఎంతవరకు డిసైడ్ అవుతుంది, హౌ మచ్ దే ఆర్ లయబుల్ టు ద కంపెనీ, వాళ్ళు ఎంత లయబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనే థింగ్ కూడా ఇక్కడ వీళ్ళు ముందుగానే రికార్డ్ చేస్తారు. దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద లయబిలిటీ క్లాజ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ ఉన్నారండి. లైక్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఒక 10 మెంబర్స్ కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకేనా? 10 మెంబర్స్ కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కంపెనీ అనుకోండి. అందులో వాళ్ళు క్లియర్గా రాసుకోవాలి వాళ్ళు ఎంతవరకు కంపెనీకి లైబుల్ అవుతారు. నార్మల్గా కంపెనీకి అసలు ఎవరైనా లైబుల్ అవుతారా? బికాస్ కంపెనీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్కి కంపెనీకి సంబంధం లేదు. కంపెనీ యొక్క లైబిలిటీ మెంబర్స్ అనేది బేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ మెంబర్స్ ఏదైనా లైబిలిటీ తీసుకుంటే దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద లైబిలిటీ క్లాజ్. అది లైబిలిటీ క్లాజ్లో రికార్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటండి అంటే ఇన్ కేస్ ద కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనుకోండి. లిమిటెడ్ బై షేర్స్ అంటే కంపెనీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, లిమిటెడ్ బై గ్యారంటీ ఉంటుంది. అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనుకోండి. ఈచ్ షేర్ హోల్డర్ ఏంటంటే ఇప్పుడు కంపెనీలో 10 మెంబర్స్ ఉంటే ఒక్కొక్క మెంబర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకున్నారు. ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ యొక్క వాల్యూ ఎంతండి అంటే ఈచ్ షేర్ హోల్డర్కి 10 lakhs పే చేయాలి. బట్ వాళ్ళు 6 lakhs పే చేశారు. ఇంకా 4 lakhs వాళ్ళకు అలాట్ చేసిన షేర్స్ మీద 4 lakhs పే చేయాలి. సో ఇన్ కేస్ కంపెనీలో ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఈచ్ పర్సన్ విల్ బి లైబుల్ టు అప్ టు 4 lakhs బికాస్ వాళ్ళు ఇంకా 4 lakhs పే చేయలేదు కాబట్టి ఇప్పుడు పే చేయాలి. అదవుతుందా? అంటే దాన్ని మనం లిమిటెడ్ బై షేర్స్ అంటాం. అంటే కంపెనీ యొక్క లైబిలిటీ ఎలా డిసైడ్ చేస్తామండి అంటే వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఆ షేర్స్లో కూడా వాళ్ళు ఎంత పే చేయలేదు, ఆ పే చేయని అమౌంట్ ఏదైతే అమౌంట్ పే చేయలేదో దాన్ని మనం లైక్ లైబిలిటీ ఫర్ ద కంపెనీ అంటాం. సింపుల్గా చూడండి, ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మిస్టర్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు.
ఇతను రిలయన్స్ కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేశారండి, 1 షేర్ పర్చేజ్ చేశారనుకోండి, అతని షేర్ ప్రైస్ 2000, షేర్ ప్రైస్ ఇస్ 2000, బట్ హీ పెయిడ్ ఓన్లీ 1000 పే చేస్తారు. ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. సో జస్ట్ నేను చిన్న వాల్యూ చెప్తున్నాను, అలా మల్టిపుల్ షేర్స్ ఉంటాయి, 1000 షేర్స్, 1 lakh షేర్స్ అలా సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్స్కి లైక్ 2000 వాల్యూ ఆఫ్ ద షేర్కి 1000 రూపీస్ పే చేస్తారు, 1000 నేను తర్వాత పే చేస్తా అన్నారు. కంపెనీకి ఆ తర్వాత ఏదన్నా కంపెనీ వైండప్ అవ్వడానికి సిచ్యువేషన్ వచ్చినా, కంపెనీ క్లోజ్ అవ్వడానికి సిచ్యువేషన్ వచ్చినా కానీ మిస్టర్ ఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కంపల్సరీగా కంపెనీకి 1000 రూపీస్ పే చేయాల్సిందే. చూద్దా, అక్కడ మనం కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెంబర్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ కంపెనీ స్టార్ట్ అయింది కూడా లిమిటెడ్ బై షేర్స్ అనే నేమ్తో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆ యొక్క షేర్స్లో ఏదైనా అన్పెయిడ్ అమౌంట్ ఉంటే ఆ అన్పెయిడ్ అమౌంట్ వరకు కూడా మెంబర్స్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయొచ్చు. అలా ఏదైనా రికార్డ్ చేస్తే అవన్నీ కూడా లయబిలిటీ క్లాజ్లో రికార్డ్ చేస్తాం. సో టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేస్తామండి. ఇలా లిమిటెడ్ బై షేర్స్ ఉంటుంది, లిమిటెడ్ బై గ్యారంటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇట్ విల్ బీ ఇన్ యువర్ బేసిక్స్ బుక్స్లో కూడా ఉంటాయి ఇవన్నీ. సో వెన్ టైమ్ కమ్స్ విల్ డిస్కస్ దట్. ఫర్ నౌ లయబిలిటీ క్లాజ్లో ఏముంటుందండి అంటే, మెంబర్స్ అందరూ కూడా కంపెనీ తరపున ఎంత లయబిలిటీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ లయబిలిటీ క్లియర్గా మెన్షన్ చేయాలి, అంతేనండి. ఇంకా అర్థమైందా? మెంబర్స్ అందరూ కూడా కంపెనీ తరపున ఎంత లయబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, అసలు లయబిలిటీని తీసుకోవడానికి రెడీగా లేరా అది కూడా రాయండి. నో వన్ ఈజ్ లయబుల్ ఫర్ ఎనీథింగ్, మేము అసలు ఎలాంటి లయబిలిటీ కూడా తీసుకోవట్లేదు అదన్నా రాయండి. లేదా మీరు ఇంత లయబిలిటీ తీసుకున్నారా ఆ లయబిలిటీ ఎంతో మెన్షన్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ చెప్పండి. అవునండి, రేర్గా ఉంటాయి. సో ఎవరు కూడా అన్లిమిటెడ్గా లయబిలిటీ తీసుకోవాలనుకోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో లాస్ ఏదైనా వచ్చింది అనుకోండి, 100 crores లాస్ వచ్చింది, మెంబర్స్ ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు 100 crores పే చేయాల్సిన అవసరం ఉందా అంటే పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అన్లిమిటెడ్ కంపెనీ అని స్టార్ట్ చేశారనుకోండి కంపల్సరీ పే చేయాలి. సో అలాంటి కంపెనీస్ ఉండవు, థియరిటికల్గానే ఉంటాయి. కరెక్ట్. ఓకేనా? ఓకేనండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ క్లాస్. క్యాపిటల్ క్లాస్ అంటే సింపుల్గా మన కంపెనీలో టోటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్, చూడండి, ఏ కంపెనీలో కూడా మీరు కంపల్సరీగా కొన్ని క్యాపిటల్ టైప్స్ చూస్తూ ఉంటారు, బట్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ దెమ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు వాటిని చూసి. ప్రతి క్యాపిటల్ కూడా డిఫరెంట్ మీనింగ్ ఉంటుందండి. See here, for example, companies law you will see authorized capital, and companies law you will see the issued capital, and alage you will see the subscribed capital. ఇలా 3 టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ వస్తూ ఉంటాం. అన్నీ కూడా ఒకటేనా సార్ అంటే కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే, ఆథరైజేషన్ అంటే ఏంటి చెప్పండి నార్మల్గా? ఆథరైజేషన్ అంటే ఏంటి? అథెంటికేషన్, ఆథరైజేషన్ అంటే ఏంటి? నార్మల్గా ఆథరైజేషన్ అంటే ఏంటండి? ఎంఓఏకి సంబంధం కాకుండా నార్మల్గా మీరు ఆథరైజేషన్ ఎక్కడ వెళ్ళలేదా? అథెంటికేషన్ రిక్వైర్డ్ అని ఎక్కడ వెళ్ళలేదా? విన్నారా? ఎక్కడ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటి? అచ్చా, లేదా ఈ డాక్యుమెంట్కి ప్రాపర్ ఆథరైజేషన్ లేదు, ఇదన్నా ఎక్కడ విన్నారా? లేదా ఈ డాక్యుమెంట్కి ఆథరైజేషన్ కావాలి ఏంటండి? రికగ్నైజేషన్. ఆథరైజేషన్ అంటే రికగ్నైజేషన్. నార్మల్గా అథెంటికేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుందా? ఏదైనా లైక్ యాప్స్ కానీ ఏదైనా యూస్ చేసినా కానీ, ఏదైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలని కానీ, ఇట్ విల్ బి ఆస్క్డ్ ఓటీపీ అడుగుతారు మనల్ని, అవునా? ఓటీపీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే యు ఆర్ గివింగ్ యువర్ ఆథరైజేషన్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని మీరు ఆథరైజేషన్ చేసినట్లు. మీ యొక్క అథారిటీని మీరు పాస్ చేస్తున్నారు, ఎస్ నేనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేయండి అని. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆథరైజేషన్. ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే, ద సేమ్ థింగ్ లైక్ కంపెనీలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎంతవరకు మేము ఇష్యూ చేయొచ్చు అంటే, ఒక కంపెనీలో మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇష్యూ చేయగలరు అంటే, దిస్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. దిస్ ఈస్ ది
మ్యాక్సిమం లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ క్యాపిటల్ కంపెనీ ఇష్యూ అంటే 10 lakhs షేర్స్ అనుకుంటున్నారండి. దిస్ ఈస్ ద మ్యాక్సిమం షేర్ క్యాపిటల్ ఇట్ కెన్ ఇష్యూ. అది కూడా కంపల్సరీగా ఎంఓఏలో రికార్డ్ చేయాలి. అంటే మీరు మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ లిమిటెడ్ ఒక కంపెనీ స్టార్ట్ అయింది అనుకోండి, వీళ్ళు ఆథరైజ్డ్ క్యాపిటల్లో 10 lakh నెంబర్ ఆఫ్ షేర్స్ అని రాశారనుకోండి, XYZ యొక్క కంపెనీ యొక్క టోటల్ లైఫ్ టైంలో కూడా దే కెన్ నాట్ ఎగ్జిట్ 10 lakh షేర్స్. 10 lakh షేర్స్ కంటే ఎక్కువగా ఎగ్జిట్ అయ్యి పబ్లిక్కి షేర్స్ ఆఫర్ చేయకూడదు. చెప్తాను మళ్ళీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో వీళ్ళు ఏంటండి పబ్లిక్కి 3 lakh షేర్స్ ఇష్యూ చేశారు. 3 lakh షేర్స్ ఇష్యూ చేశారు. అందులో మళ్ళీ పబ్లిక్కి ఆఫర్ ఇచ్చారు. ఇష్యూ చేయడం అంటే ఏంటి, ఆఫర్ చేశారు. 3 lakh షేర్స్ ఆఫర్ చేశారు. అందులో పబ్లిక్ 2,80,000 షేర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. క్లియర్ టర్మ్స్. అంటే యాజ్ పర్ మనకి లిమిట్ ఎంత ఉందండి, 10 lakhs లిమిట్ ఉంది. మనం పబ్లిక్ ఆఫర్ చేసింది 2 lakhs. అందులో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది. సబ్స్క్రైబ్ అంటే ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటామా, నెట్ఫ్లిక్స్కి అమెజాన్కి సబ్స్క్రిప్షన్ ఉంటుందా అంటే ఏంటి, యూ అడాప్టెడ్ దట్, మీరు తీసేసుకున్నారు. సో అలాగే పబ్లిక్ కూడా షేర్స్ని తీసుకుంటారు. దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. దిస్ ఈస్ 2,80,000. అంటే ఇప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే మీరు ఇక్కడ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో 3 lakhs అనేది, దిస్ కెన్ నాట్ బి మోర్ దెన్ దట్. 10 lakhs కంటే ఎక్కువగా ఉండకూడదు ఎప్పుడు కూడా టోటల్ లైఫ్ టైంలో. మరి అదేంటి సార్, కంపెనీ డెవలప్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు కూడా 10 lakhs పెట్టుకుంటే ఎలాగా, చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్టర్ ద మెమరాండం. మీరు ఎప్పుడన్నా మళ్ళీ 3 lakhs కాదండి, యూ వాంట్ టు ఇష్యూ ద 11 lakh షేర్స్, 11 lakh షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారా, జస్ట్ ఆల్టర్ ద ఎంఓఏ చేంజ్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ 10 lakhs తీసేసి 11 lakhs పెట్టండి. అవుతుందా? సో ఇలాగా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం క్యాపిటల్ ఏ కంపెనీ కెన్ ఇష్యూ ఇన్ ద లైఫ్ టైం. ఇష్యూడ్ క్యాపిటల్ అంటే వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ షేర్స్ ఇట్ ఇష్యూ టు ద పబ్లిక్ ఏదైతే ఆఫర్ చేస్తారో దాన్ని మనం ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే పబ్లిక్ ఎంతమంది షేర్స్ అనేది పర్చేజ్ చేశారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారు, దట్ విల్ బి కాల్డ్ యాజ్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంఓఏలో యూ నీడ్ టు రికార్డ్, కంపల్సరీగా మెన్షన్ చేయాలి. చూడండి క్యాపిటల్ క్లాజ్లో ద అమౌంట్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్ విత్ ద కంపెనీ ఈస్ టు బి రిజిస్టర్డ్ యూజువల్లీ టర్మ్డ్ యాజ్ ది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. దాన్ని ఏమంటున్నారు, అమౌంట్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ విత్ ద కంపెనీ ఈస్ టు బి రిజిస్టర్డ్. కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ వరకు మనం రికార్డ్ చేయాలనేది ఏదైతే రిజిస్టర్లో రికార్డ్ చేస్తున్నారో దాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. అండ్ ఇట్ విల్ బి ద డివిజన్ దేర్ ఆఫ్ ఇంటూ ద షేర్స్ ఆఫ్ ద ఫిక్స్డ్ అమౌంట్, దట్ ఈస్ ఫేస్ వాల్యూ ఆన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ ద సబ్స్క్రైబర్స్ టు ద మెమరాండం అగ్రీ టు సబ్స్క్రైబ్ విచ్ షల్ బి నాట్ లెస్ దెన్ ద 1 share. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్ చేశారు, ప్రతిదీ కూడా ఇన్ షేర్స్లో రాయాలి, ప్లస్ ఇన్ వాల్యూలో కూడా రాయాలండి. ఈచ్ షేర్ యొక్క ప్రైస్ ఎంత, ఫేస్ వాల్యూ 100 rupees అనుకోండి, 10 lakhs into 100, అలా ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? చూడండి థింక్ మనం ఆల్రెడీ రిలయన్స్ యొక్క ఎంఓఏ చెక్ చేసాం కదా, మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి ఇదంతా ఆబ్జెక్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ క్లాస్ ఏం రాస్తారు వీళ్ళు, ది లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ ఈజ్ లిమిటెడ్ అండ్ దిస్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు ద అమౌంట్ అన్పెయిడ్ ఇఫ్ ఎనీ ఆన్ ద షేర్స్ హెల్డ్ బై దెమ్. వాళ్ళ దగ్గర ఏదైతే మెంబర్స్ దగ్గర షేర్స్ ఉన్నాయో అందులో ఏదన్నా షేర్ ప్రైస్ ఏదన్నా కంపెనీకి పే చేయకపోతే అంతవరకు మాత్రమే వాళ్ళు లయబుల్ అవుతారని క్లియర్గా రాసుకున్నారు. ఓకేనా, దట్ ఈస్ లయబిలిటీ క్లాస్. చూడండి దిస్ ఈస్ క్యాపిటల్ క్లాస్. ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 100 lakhs డివైడెడ్ ఇంటూ 10 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. క్లియర్గా రాసారా వాళ్ళ యొక్క క్యాపిటల్ క్లాస్ ఎంతో. నెక్స్ట్ చూడండి, సో వీ సర్వ్ ద లైక్ నేమ్స్ ఇవన్నీ రాసారు. తర్వాత ద సేమ్ థింగ్ హియర్ హ్యాపెన్స్. సబ్స్క్రిప్షన్ క్లాస్, సో నథింగ్ బట్ సబ్స్క్రిప్షన్ క్లాస్ అంటే క్యాపిటల్ క్లాస్లో మనం ఏదైతే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఉందో అది క్లియర్గా రాయాలి. ఇదంతా ఇక్కడ రాస్తామండి. దట్స్ ఇట్, అయిపోయింది. ఆ తర్వాత నామినేషన్ క్లాస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఏ 1% కంపెనీ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, ఓబీసీ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈస్ ద టోటల్ ఎంఓఏ నీడ్స్ టు బి ప్రిపేర్డ్. చూడండి ఆ తర్వాత అందరూ కూడా సైన్ చేశారు.
విత్ దట్ ఎంఓఏ కంప్లీటెడ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? దిస్ ఈస్ ది టోటల్ ఫార్మేట్ ఆఫ్ ది ఎంఓఏ. ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమయ్యండి క్లాజెస్ అన్ని కూడా? దిస్ ఇస్ ద కంపెనీ నేమ్. చెప్పండి ఫస్ట్ క్లాజ్ ఏంటి? నేమ్ క్లాజ్. సో ఇక్కడ నేమ్ రికార్డ్ చేశారు. తర్వాత సిచ్యువేషన్ క్లాజ్ అంటే సిచ్యువేషన్ అంటే ప్లేస్, సో ప్లేస్ కూడా రాశారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ టు బి పర్సూడ్ బై ద కంపెనీ, సో ఆబ్జెక్ట్స్ కూడా రికార్డ్ చేశారండి. ఆ తర్వాత అండి ఎగ్జాక్ట్లీ, సో వాళ్ళు ఎంతవరకు లైబుల్ అవుదాం అనుకుంటున్నారు ఆ లైబిలిటీ క్లాస్ కూడా రికార్డ్ చేయండి. ఆ తర్వాత క్యాపిటల్ క్లాస్, అందులోనే సబ్స్క్రిప్షన్ క్లాస్ కూడా ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ కూడా రికార్డ్ చేస్తాం. ఓకేనా? దట్స్ ఇట్. ఆ తర్వాత అటెస్టేషన్స్, డిక్లరేషన్స్ అన్ని ఇస్తే మెమరాండమ్ విల్ బి కంప్లీటెడ్. అర్థమైందా మెమరాండమ్? క్లియర్? ఎస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఏమైనా కూడా నథింగ్ అండి, ఇది కూడా ఏంటి, జస్ట్ ఒక రూల్ బుక్ లాగే, ఒక కంపెనీ యొక్క రూల్ బుక్. అంటే జస్ట్ మీరు ఒక గేమ్ ప్లే చేసినప్పుడు రూల్స్ ఎలాగైతే చదువుతారో అలాగే మనం ఎంఓఏ కూడా చదవాలి, ఏఓఏ కూడా చదవాలి. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ రూల్ బుక్. బట్ కాకపోతే మనకి ఏంటండి అంటే ఎంఓఏ లాగా మీరు స్క్రాచ్ నుంచి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ ది స్క్రాచ్ మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంఓఏలో అయితే మనం ఏం చేసాం, నేమ్ క్లాజ్, సిచ్యువేషన్ క్లాజ్ అని ప్రతిదీ ఆబ్జెక్ట్స్ ప్రతిదీ స్క్రాచ్ నుంచి రాసుకుంటూ వెళ్ళామా? ఏఓఏ మీరు అలా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఏఓఏ రిలేటెడ్గా కంపెనీస్ యాక్ట్లో మనకి కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, కొన్ని టెంప్లెట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. జస్ట్ ఆ టెంప్లెట్స్ యూస్ చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అయిపోతుంది. ఏఓఏ విల్ బి ప్రిపేర్డ్. ఓకేనా? సో చూడండి, దాన్ని మనం మోడల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటామండి. సో దట్ వాజ్ గివెన్ ఇన్ ద టేబుల్స్. సి టేబుల్ ఎఫ్లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఒకవేళ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అనుకోండి, యూనిట్ టు యూజ్ ద టేబుల్ నెంబర్ ఎఫ్. అదే ఒకవేళ లిమిటెడ్ బై గ్యారంటీ అనుకోండి, వీ నీడ్ టు యూజ్ ద జీ. ఫార్మేట్స్ ఇవన్నీ, టేబుల్ ఎఫ్, జీ అనేది ఫార్మేట్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా, ఆ టెంప్లెట్స్ యూజ్ చేయాలండి. సో ఆ తర్వాత లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ నాట్ హ్యావింగ్ ద షేర్ క్యాపిటల్. ఒకవేళ షేర్ క్యాపిటల్ లేదు బట్ లిమిటెడ్ బై గ్యారంటీ అంటే హెచ్. అండ్ ద అన్లిమిటెడ్ బై ద కంపెనీ, అన్లిమిటెడ్ బై గ్యారంటీ అన్లిమిటెడ్ కంపెనీ అయితే ఐ. జే అయితే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ నాట్ హ్యావింగ్ ద షేర్ క్యాపిటల్ జే. ఇలా మనకి ఏంటంటే అంటే మల్టిపుల్ ఫార్మేట్స్ ఉంటాయి. సో బేస్డ్ అపాన్ ద కంపెనీ యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని వీ నీడ్ టు సెలెక్ట్ ది లైక్ ఫార్మేట్. ఆ టెంప్లెట్ తీసేసుకోండి, ఆ టెంప్లెట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ చేయడం. ఓకేనా? నో నీడ్ టు ప్రిపేర్ లైక్ ఎంఓఏలో మనం ఏం చేసాం, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనమే ప్రిపేర్ చేయాలి. బట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అలా అవసరం లేదు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి సపరేట్ టెంప్లెట్స్ ఆల్రెడీ కంపెనీ శాఖలో ఇచ్చారండి. యాజ్ ఇట్ ఈస్గా ఆ యొక్క టెంప్లెట్స్ యూస్ చేసి మనం రికార్డ్ చేసేది. ఓకేనా? అంతకంటే ఏం లేదు, నథింగ్ ఇన్ దట్. దట్స్ ఇట్ అబౌట్ ద ఆర్టికల్స్. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటో తెలుసా? కన్స్ట్రక్టివ్ తెలుసా ఏంటండి? అర్థం కాలేదు. ఆర్టిఫిషియల్గా, నియర్ బై, అంతే, కరెక్టే. ఇంకా ఎక్కడ చదివారు? ఫౌండేషన్లో. కన్స్ట్రక్టివ్ మనకి కాంట్రాక్ట్ యాక్ట్లో వస్తుందా? కన్స్ట్రక్టివ్ డెలివరీ అని వస్తుంది. కరెక్ట్. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటండి అంటే నార్మల్గా కన్స్ట్రక్టివ్ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటండి అంటే యూ బాట్ సమ్ గూడ్స్. కొన్ని ఏంటండి అంటే కొన్ని గూడ్స్ పర్చేజ్ చేశారు మీరు. ఆ గూడ్స్ రిలేటెడ్గా యాక్చువల్గా ఆ గూడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి అంటే గోడౌన్లో ఉన్నాయి. మీరు ఒక రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేశారు, ఒక 100 రైస్ బ్యాగ్స్ పర్చేజ్ చేశారు. అవి స్టోరేజ్ చేస్తున్నాయి, స్టోరేజ్ కండిషన్లో, గుడ్ స్టోరేజ్ కండిషన్లో స్టోరేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు కొన్నారు కానీ మీకు అవి డైరెక్ట్గా మీకు డెలివరీ ఇవ్వట్లేదు, హ్యాండ్ డెలివరీ ఇవ్వట్లేదు. జస్ట్ దే విల్ గివ్ వన్ రిసిప్ట్ ఇస్తారు. ఆ గూడ్స్ అన్ని మీవే అని రిసిప్ట్ ఇస్తారు. మీరు వెళ్ళి ఆ గోడౌన్లో చూపిస్తే మీ గూడ్స్ మీకు ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ మీకు ఏదైతే రిసిప్ట్ ఇస్తున్నారో ఆ రిసిప్ట్ ఈజ్ నథింగ్ బట్ గూడ్స్ మీకు డెలివరీ చేసినట్టుగా మీరు అనుకోవాలి. మీకు నిజంగానే రైస్ బ్యాగ్స్ అని తీసుకొచ్చి మీ హ్యాండ్లో ఇచ్చారా? ఇవ్వలేదు, జస్ట్ ఒక పేపర్ ఇచ్చారు. ఒక పేపర్ ఇచ్చినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఆ గూడ్స్ అన్ని మీకు ట్రాన్స్ఫర్ అయిపోయినట్లే. అలాగే కన్స్ట్రక్టివ్ అంటే ఏంటండి అంటే మీరు అది లైక్ నిజంగానే గూడ్స్ ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మీకు గూడ్స్ ఇచ్చినట్లు అనుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్? ఇక్కడ గూడ్స్ కాదండి, ఇది ఇక్కడ మనం కంపెనీ యాక్ట్లో నేర్చుకుంటున్నాం డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్.
ఇక్కడ గూడ్స్ కాదు, నోటీస్ అనేది చెప్తున్నారు. నోటీస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ అంటున్నారు. నోటీస్ అంటే తెలుసు కదా, నోటీస్ అంటే ఏంటండి? నోటీస్ అంటే ఏంటి ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి, అంతేనా? మీకు ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టుగా ఇట్ నీడ్స్ బి ప్రజెంటెడ్, కరెక్టా? దాన్ని మనం నోటీస్ అంటాం. దెన్ వాట్ అబౌట్ ద కన్స్ట్రక్టివ్ నోటీస్? కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటండి అంటే, ఈవెన్ దో మీకు నోటీస్ క్లియర్గా ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ మీకు నోటీస్ ఇచ్చినట్లుగానే అనుకోవాలి. దాన్ని మనం కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటున్నాం. కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే మీకు నోటీస్ క్లియర్గా ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ మీకు నోటీస్ ఇచ్చినట్లుగానే అజంప్షన్ తీసుకుంటాం. దట్ విల్ బి కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. అవుతుందా? క్లియర్? దెన్ వాట్ ఈస్ ద పాయింట్? ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటి సార్? ఇన్ కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, ఏంటండి అంటే మీకు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ ఈ రెండు కూడా ఫండమెంటల్ డాక్యుమెంట్స్ ఫర్ ద కంపెనీ, ఒక ఫౌండేషన్ లాంటివి, అవునా? అంటే దోస్ డాక్యుమెంట్స్ ఆర్ ద బేస్ ఫర్ ద కంపెనీ. ఒక కంపెనీ కరెక్ట్గా బిజినెస్ చేస్తుందంటే అవి బేస్ ఏంటండి? ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని కంపెనీ రన్ అవుతుంది. ద సేమ్ థింగ్, మీరు ఒకవేళ కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలన్నా, కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు కంపల్సరీగా ఏమని చెప్పాను? ఎంఓఏ ఏఓఏ చదవాలి. ఒకవేళ మీరు చదవలేదు లేదా మీకు తెలియదు, అసలు ఉన్నాయని తెలియదు, అయినా మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయారు. ఆ తర్వాత మీకు తెలిసింది ఏంటండి అంటే కాంట్రాక్ట్లోకి ఏదైతే మీరు ఎంటర్ అయ్యారో దట్ ఈస్ బియాండ్ ద ఎంఓఏ. ఎంఓఏలో రాసిన ఆబ్జెక్ట్స్ కంటే కూడా మీరు అగెనిస్ట్గా వెళ్ళిపోయారు. చెప్పండి, ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? ఇన్వెస్టర్ రెస్పాన్సిబుల్ అవుతారా లేదా? కాంట్రాక్టర్, ఎవరైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యారో ఆ పర్సన్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారండి అంటే దెర్ ఈస్ ఎ రూల్ ఇన్ ద లా, లైక్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఉందండి. అంటే మీకు ఎంఓఏ ఏఓఏ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సార్ ఇదిగోండి ఎంఓఏ చదవండి అని మీకు ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మీరు చదివారనే అజంప్షన్ ఉంటుంది. దట్ వాస్ గివెన్ ఇన్ ద లాలో స్పెసిఫిక్గా చెప్పారు. మీరు చదివినా చదవకపోయినా ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ మీరు చదివారని అనుకుంటారు. అవుతుందా? మీరు తర్వాత కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో మీరు పెనాల్టీ మీకు ఈ కాంట్రాక్ట్ అనేది మీకు రాదు సార్, బికాజ్ ఎంఓఏలో ఇది ఉంది. సో అంటే నేను కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాను, నాకు తెలియదు, మీరు ఎంఓఏ నాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు అని అడుగుతారా? అడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ అంతే. ఇంకా సో మీరు ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా మనకి మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి, చాలా పాయింట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏమడుగుతారు? పాయింట్స్ అని చదవమంటారా? కాదు, జస్ట్ సైన్ చేయమంటారు. సైన్ చేసి వెళ్ళిపోతాం మనం. సైన్ చేసామంటే అక్కడ ఆ పాయింట్స్ అన్నీ మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఒక 100 పాయింట్స్ ఉన్నాయండి, 100 పాయింట్స్ ఉన్నాయి, ఆ 100 పాయింట్స్ కూడా మీరు అప్రూవల్ ఇచ్చినట్లే. అదేంటి సార్ నాకు మీరు చదవడానికి టైం ఇవ్వలేదంటే అది మీ డ్యూటీ, చదవాల్సిన డ్యూటీ మీకు. ఒకవేళ చదవకపోయినా కానీ ఆ పాయింట్స్ అన్నీ మీకు అప్లై అవుతాయి. అర్థమవుతుందా? ఈవెన్ దో యూ డిడెంట్ రెడ్, దాన్ని అంటున్నాం నోటీస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మీకు తెలుసనే అనుకుంటాం. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. సో ఎవరైనా సరే ఏ కంపెనీ రిలేటెడ్గా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఓఏ కావచ్చు, ఏఓఏ కావచ్చు, అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కోసం కూడా మీలో ఎవరు ఏ కంపెనీ డాక్యుమెంట్ కావాలన్నా కానీ మీరు కంపెనీని రిక్వెస్ట్ చేయొచ్చు. కంపెనీ మస్ట్ టు ప్రొవైడ్, అంతే. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఎంఓఏ కావాలా లేదా టాటా కంపెనీ ఎంఓఏ కావాలా, కంపెనీకి అప్లికేషన్ పంపించండి. సార్ నేను ఇలా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ ఎంఓఏ ఏఓఏ పంపించండి అంటే వాళ్ళు విత్ ఇన్ 7 డేస్లో కంపల్సరీగా పంపిస్తారు. మేము కాకపోతే కొంత ఫీజు పే చేయాలి, ఓకేనా? బట్ ఎందుకు సార్ కంపల్సరీగా ఎందుకు పంపిస్తున్నారంటే దోస్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ది పబ్లిక్ డాక్యుమెంట్స్. కంపల్సరీగా పబ్లిక్ అడిగితే కంపల్సరీగా ఇవ్వాలి. ఒకవేళ మీరు అడిగిన తర్వాత 1 వీక్ తర్వాత కూడా ఇవ్వలేదనుకోండి, కంపెనీకి పెనాల్టీ పడుతుంది, తెలుసా? అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. ఎందుకండి ఆ డాక్యుమెంట్స్ అనేది పబ్లిక్ తెలియాలి, అప్పుడే కదా పబ్లిక్ ఇన్వెస్ట్ చేయగలరు, అప్పుడే కదా పబ్లిక్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలరు వితౌట్ ఎనీ లైక్ పబ్లిక్ డిసీవ్ అవ్వకుండా కరెక్ట్గా ఇన్వెస్ట్ ఎప్పుడు చేయగలరు? ఆ డాక్యుమెంట్స్ ఫౌండేషన్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే పబ్లిక్ అందరూ కూడా క్లియర్గా డెసిషన్ తీసుకోగలరు. అదవుతుందా? దట్స్ వై దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ టు బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ టు ద పబ్లిక్. అఫ్కోర్స్ వాళ్ళ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. ఒకవేళ వెబ్సైట్లో లేదనుకోండి మీరు అప్లై చేయొచ్చు కంపెనీకి. కంపెనీ ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంపెనీకి అప్లై చేయండి. అప్లై చేస్తే విత్ ఇన్ 7 డేస్లో మీకు కంపల్సరీగా సాఫ్ట్ కాపీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా? క్లియర్? చూడండి, కంపెనీతో ఎవరైతే డీలింగ్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అవేర్. డీమ్డ్ అంటే ఏంటి? అజంప్షన్. వేర్ అజ్యూమ్డ్ టు బి అవేర్ ఆఫ్ ద ఎంఓఏ అండ్ ఏఓఏ అండ్ ఇట్స్ ట్రూ పర్స్పెక్టివ్ బికాస్ బోత్ ద డాక్యుమెంట్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్. సో ఎవరైతే కంపెనీతో డీలింగ్స్ పెట్టుకుంటున్నారో
వాళ్ళందరికీ కూడా మనకి బేసిక్ అజంప్షన్ ఏంటంటే అంటే వాళ్ళు ఏఓఏ ఎంఓఏ చదివారు అనేది అజంప్షన్. నిజంగా చదివారా లేదా అనేది అసలు పాయింటే కాదు. బట్ దట్ ఈస్ అజంప్షన్ దట్ మీరు చదివారనే అజంప్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? క్లియర్. The memorandum of articles when registered with the register of the companies become public documents and they can be inspected by anyone by electronic means. Anyone అంటే ఎవరైనా షేర్ హోల్డర్సే యాక్సెస్ చేయగలరా? కాదండి. ఈవెన్ దో నాన్ షేర్ హోల్డర్స్ ఆల్సో కెన్ యాక్సెస్ ద డాక్యుమెంట్స్. అప్పుడే కదా మనం డెసిషన్ తీసుకొని కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో లేదో చెక్ చేస్తాం. సో దట్స్ వై ఎనీ వన్ కెన్ యాక్సెస్ ఇట్. ఫర్దర్ ఏ కంపెనీ షాల్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుంది. ఆ ఫీ పే చేసిన తర్వాత ఏం చేయాలండి? సెండ్ ఏ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. కంపల్సరీగా ఒక ఫీ పే చేసిన తర్వాత ఒకవేళ కంపెనీకి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఎంఓఏ కానీ ఆర్టికల్స్ కావచ్చు, ఎనీ అగ్రిమెంట్ రెజల్యూషన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఎవ్రీథింగ్ మస్ట్ బి నీడ్ టు బి సబ్మిటెడ్ టు ద మెంబర్స్. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి పంపించాలి. ఎనీ ఫెయిల్యూర్ ఒకవేళ అలా కనుక డాక్యుమెంట్స్ పంపించకపోతే any failure will make the company as well as the every officer in default liable to a fine of 1000 rupees for each day during which default continues to pay 1 lakh rupees. చూడండి. సో పెనాల్టీ ఎంతండి? ఈచ్ డేకి 1000 ఉంటుంది అండ్ విచ్ మే బి అప్ టు 1 lakh rupees కూడా ఉండొచ్చు పర్ డేకి. ఆ డిఫాల్ట్ లైక్ ఇప్పుడు ఏంటండి 7 days ఇవ్వాలా, 8th డేనే 1000 పడుతుంది, 9th డేనే ఇంకో 1000, 10th డే ఇంకో 1000, అలా 1000 అప్ టు 1 lakh కూడా పెనాల్టీ పడడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ డాక్యుమెంట్స్ కనుక కంపెనీ పబ్లిక్ ఇవ్వకపోతే. ఓకేనా? బికాజ్ ఆ డాక్యుమెంట్స్ కంపెనీ కాదు, కంపెనీ ప్రిపేర్ చేశారు. ఎందుకు ప్రిపేర్ చేశారు? పబ్లిక్ కోసం ప్రిపేర్ చేసినప్పుడు పబ్లిక్ అడిగినప్పుడు కంపల్సరీగా ఇవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ది కంపెనీ. అర్థమవుతుందా? క్లియర్? దట్స్ ఇట్. Doctrine of constructive notice రిలేటెడ్గా ది డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఇస్ బేస్డ్ ఆన్ ద రూల్ లైట్ డౌన్ ద ఎర్నెస్ట్ వర్సెస్ నికోలస్. సో ఇక్కడ కూడా ఒక కేసులా ఉందండి. ఇట్ వాస్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దట్ ఎనీ పర్సన్ హూ ఈస్ డీలింగ్ విత్ ద కంపెనీ ఈస్ డీమ్డ్ టు బి ఫెమిలియర్ విత్ ద కంటెంట్స్ ఆఫ్ ద పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కంపెనీ. సో పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి చెప్పండి? ఎంఓఏ కావచ్చు, ఏఓఏ కావచ్చు, అదర్ అగ్రిమెంట్స్ ఏదైనా కంపెనీ రిలేటెడ్గా ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ అన్నిటినీ కూడా మీరు కంపల్సరీగా చదివారు అనే అజంప్షన్ ఉంటుంది. ఓకేనా? The memorandum and articles of association of every company are registered with the register of the companies. అవునా కదా? మనం కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఒక స్టెప్లో కంపల్సరీగా ఎంఓఏ ఏఓఏ అనేది రిజిస్టర్కి పంపించాలని చెప్పామా? అంటే ఎంఓఏ ఏఓఏ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఫైల్ అవుతాయండి? రిజిస్టర్ దగ్గర ఫైల్ అవుతాయి. అర్థమవుతుందా? మన ఆర్ఓసి, మన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు కావాలంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఈ కంపెనీ యొక్క ఎంఓఏ ఇవన్నీ నేను చెక్ చేసుకోవాలి, అడిగి తీసుకోవచ్చు అండి. చదువుతున్నా సింపుల్. సో ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను నేను. యాజ్ అబ్జర్వ్డ్ బై ద లార్డ్ హార్థలిస్ వెదర్ ఏ పర్సన్ యాక్చువల్లీ రీడ్ దెమ్. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ చెప్పారండి. ఏమని చెప్పారండి అంటే వెదర్ ఏ పర్సన్ యాక్చువల్లీ రీడ్స్ దెమ్ ఆర్ నాట్ హీ ఈజ్ టు బీ ఇన్ ఏ సేమ్ పొజిషన్ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ రెడ్ దెమ్. అంటే ఏంటి దాని మీనింగ్? చదివినా చదవకపోయినా కానీ ఒక పర్సన్ చదివిన పర్సన్ ఎలాగైతే ఉంటారో అలాంటి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆ పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అర్థమవుతుందా? మీరు ఎంఓఏఓ చదివినా చదవకపోయినా కానీ నిజంగా చదివితే మీకు ఎలాంటి ఆబ్లిగేషన్స్ అయితే క్రియేట్ అవుతాయో యాజ్ టీజ్గా అదే ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటున్నాం, లాటిన్ వర్డ్. ఓకేనా? క్లియర్? పర్ఫెక్ట్. ఎఫెక్ట్ ఏంటి సార్? డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? ఎవ్రీ పర్సన్ షాల్ బి ప్రిజ్యూమ్డ్ టు నో ద కంటెంట్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్. Absence of notice of the MOA cannot be excused to claim relief of the outsiders. MOA తెలీదు అంటే ఎలాంటి ఎక్స్క్యూజ్ కూడా దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారండి, ట్రాఫిక్లో వెళ్తూ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సిగ్నల్ పడింది అంటే మీనింగ్ ఏంటి? నీడ్ టు స్టాప్ దే. బట్ మీరు క్రాస్ చేసి వెళ్ళిపోయారు. అక్కడే ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, పట్టుకున్నారు. ఇలా ఇలా సిగ్నల్ క్రాస్ చేస్తారు కాబట్టి యూ విల్ బి ఫైన్ పడుతుంది సార్ అని ఒక 5000 ఫైన్ చెప్పారండి మీకు. మీరు అంటున్నారు అదేంటి సార్ నాకు తెలియదు, నేను ఎక్కడ చదువుకోలేదు, ఇప్పుడే మీరు చెప్తుంటే వింటున్నాను, నెక్స్ట్ టైం నుంచి రాను సార్ అంటున్నారు. వదిలేస్తారా? అదేంటి తెలియదు కదండి పాపం, తెలియకపోతే వదిలేయచ్చా? వదిలేస్తారండి అలాగా? ఎందుకు వదిలేరు? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్.
నాకు లా తెలీదు అని చెప్పడం అనేది అసలు ఎక్స్క్యూజే కాదు ఇన్ ద లా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఎప్పటికీ కూడా నాట్ ఇన్ దిస్ లా, కంపెనీస్ యాక్ట్ కాదు. మీకు టోటల్గా ఇండియాలో ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్ అన్ని ఈ లా నాకు తెలియదు సార్, నేను చదువుకోలేదు, నా సిలబస్లో లేదని చెప్తే ఎలాంటి ఎక్స్క్యూజ్ కూడా ఉండదు. యూ మస్ట్ టు నో, దట్స్ ఇట్. చదువుతున్నా క్లియర్? సో అందుకోసం ఇక్కడ కూడా మనకి ఏమంటున్నాం, ఎంఓఏ ఏఓఏ నాకు తెలీదు, నేను చదవలేదు అంటే ఎలాంటి ఎక్స్క్యూజ్ కూడా దొరకదు. యూ విల్ బీ లైబుల్ ఫర్ ద కాంట్రాక్ట్స్, యూ విల్ బీ లైబుల్ ఫర్ ద ఆబ్లిగేషన్స్. మీరు ఏదైతే ఎంఓఏ ఏఓఏలో కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ఆబ్జెక్ట్స్కి తగ్గట్టుగా మీరు కంపల్సరీగా పర్ఫామ్ చేయాల్సిందే. ఓకేనా? దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటున్నాం. ఈజ్ ప్రిజ్యూమ్డ్ దట్ హీ హ్యాస్ ఇంప్లైడ్ నోటీస్ ఆఫ్ దెమ్. కంపల్సరీగా ఇంప్లైడ్ నోటీస్ ఉందని మనం అనుకుంటామండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఏమంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అందరు కూడా? 2 minutes అందరు గట్టిగా ఊపిరి పీల్చుకోండి, రిలాక్స్ అవ్వండి. లంచ్ చేసి వచ్చారు కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. 1 minute రిలాక్స్ అవ్వండి, మాట్లాడేసుకోండి. ఏదన్నా హాఫ్ అన్ అవర్ నుంచి ఏదన్నా మీరు మాట్లాడాలనుకొని స్టాప్ అయిపోతుంటే మాట్లాడేసుకోండి ఫ్రెండ్స్తో. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ మనం ఎంఓఏ కంప్లీట్ చేసాం, ఏఓఏ కంప్లీట్ చేసాం, అండ్ ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఓకేనా? వీటన్నిటి రిలేటెడ్గా మళ్ళీ మనం కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ లైక్ మ్యాచ్ చేస్తూ అన్ని కూడా మళ్ళీ ఇంకోసారి రివర్స్ చేస్తామండి. లైక్ ఇవన్నీ ఇప్పుడు మనం ఏంటంటే ఇండివిజువల్గా చదువుతున్నాం కదా, వన్స్ ఒకసారి కంపెనీస్ యాక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ బేసిక్స్ ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ మనం ఏదైతే చదువుతున్నామో ఇది యాస్టీస్గా నెక్స్ట్ టాపిక్స్లో మనం అటాచ్ చేయం. దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్. ఒకసారి కంపెనీస్ యాక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రివర్స్ చేస్తాను. బట్ ఫర్ నౌ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే కంపల్సరీ కావాలి. బికాస్ ఒక యాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆ యాక్ట్ ఏం చెప్తుంది, స్టార్టింగ్ సెక్షన్స్లో మనకి ఏముంటుంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టర్మ్స్ని ఎలా యూస్ చేయాలి, అది కంపల్సరీగా మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సో ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కువ సౌండ్ వస్తుందా? ఓకే, ఎనీ డౌట్స్? అర్థమైందా? డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటండి చెప్పండి. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటి చెప్పండి. అస్యూమ్ దట్, అంతే. ఎంఓఏ ఏఓఏ ఆల్రెడీ చదివేశారు, చదివినా చదవకపోయినా కానీ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ యూ రెడ్ ది ఆల్ ద డాక్యుమెంట్స్. బికాజ్ ఎంఓఏ ఏఓఏ ఏవైతే ఉన్నాయో దోస్ ఆల్ ఆర్ ద పబ్లిక్ డాక్యుమెంట్స్. అర్థమవుతుందా? పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే కంపల్సరీగా మీరు అవి చదివారు అనే అజంప్షన్ ఉంటుందండి. క్లియర్? సో ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారో అర్థమైందా? ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారండి? కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు, నేను చదవలేదు అంటారు, కంపెనీ లాస్ అవుతుందా లేదా? అలాగా ప్రతిసారి కంపెనీ లాస్ అవుతూనే ఉంటుంది. అలాగా అది ఫేవర్గా ఉందనుకోండి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, అది ఫేవర్గా లేదనుకోండి నేను చదివేసా డాక్యుమెంట్ నాకు అప్లై అవ్వదు అంటారు. అలా చేయొచ్చా? చేయకూడదు కదా. దట్స్ వై దిస్ రూల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది అందుకే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ చూడండి. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది దిస్ ఈజ్ అగైనెస్ట్ టు ది డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఒక ఎక్సెప్షన్ అనుకోవచ్చు మీరు. ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్లో మనం ఏం చెప్పాం, ఒక రూల్ ఏదైనా నాకు తెలియకపోతే, మీకు తెలిసినా తెలియకపోయినా కానీ యూ విల్ బి లైబుల్ అని చెప్తుంది డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి అంటే ఇంటర్నల్గా మేనేజ్మెంట్లో ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు అజంప్షన్ ఏంటండి అంటే వాళ్ళందరూ కరెక్ట్గానే చేస్తున్నారనే అజంప్షన్తో మీరు వెళ్ళండి, ప్రతిదీ మీకు తెలియాల్సిన అవసరం లేదనేది రూల్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంపెనీస్, డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ విల్ బి ప్రొటెక్టింగ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ అవుట్ సైడర్స్. బట్ ఎలా సార్ మరి క్లాష్ అయిపోతుంది కదా, ఒకళ్ళేమో కన్స్ట్రక్టివ్ నోటీస్ పట్టుకుంటారు, ఒకటి ఇండోర్ మేనేజ్మెంట్ పట్టుకుంటారు కదా. అంటే ఇండోర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ విల్ నాట్ అప్లై ఫర్ ద ఆల్ ద ఎంఓఏ అండ్ ఏఓఏ, అన్నిటికీ అప్లై అవుతుందండి. ఓన్లీ ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఎప్పుడన్నా మీరు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వెంట్ టు ద రెస్టారెంట్. ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏం చేస్తారు, యూ విల్ రిజర్వ్ ద టేబుల్కి వెళ్ళి సో ఏదైతే కావాలో అది ఆర్డర్ చేస్తారు, అంతేనా?
ఇప్పుడు ఇలా చేశారా? రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే అక్కడ చెఫ్ ఎవరు ఉన్నారు, ఆ చెఫ్ నేమ్ ఏంటి, ఆ చెఫ్ ఎక్కడి నుంచి వచ్చారు, అతను ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ రైస్ యూస్ చేస్తున్నారు, అతను అసలు ఆ కిచెన్ అంతా ఎలా ఉంది, అవన్నీ చెక్ చేశారు ఎప్పుడన్నా? ఎందుకు చెక్ చేయలేదండి? ఎందుకు చెక్ చేయలేదు చెప్పండి? అది చెక్ చేస్తే తెలియలేరా? అదేనా మీరు అంటుంది? ఏంటండి? యాక్చువల్గా ఏంటి, అది మనం ఎందుకు చెక్ చేయమంటే వి రిలేడ్ ఆన్ ద రెస్టారెంట్. ఒక రెస్టారెంట్ యొక్క రేటింగ్ కానీ లేదా ఒక రెస్టారెంట్కి ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని మనం రిలై చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ రెస్టారెంట్ని మనం ఏంటండి, ఒక రెస్టారెంట్ నేమ్ చూసామా, ఆ నేమ్ చేసినప్పుడు అక్కడ ఉన్న చెఫ్ కూడా ఏంటండి అంటే విత్ గుడ్ స్టాండర్డ్స్తో మాత్రమే ప్రిపేర్ చేస్తుంటారు అనేది బేసిక్ అజంప్షన్. మనకు తెలియాలా? అవన్నీ తెలియాల్సిన అవసరం ఉందా? అక్కడ చెఫ్ ఎవరు, లేకపోతే అతను ఎలాంటి క్వాలిటీ రైస్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు, ఏ ప్రైస్కి పర్చేజ్ చేస్తున్నారు, ఏ ఐటమ్స్ యూస్ చేస్తారు, అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉందా? అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. అదే డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్లో కూడా ఒక కంపెనీలో ఇంటర్నల్ మేనేజ్మెంట్లో ఏవైతే అఫైర్స్ కానీ ఇంటర్నల్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఏదైతే రెగ్యులేషన్స్ రాస్తున్నారో అవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు. ప్రతిదీ తెలియాలని మనకి డాక్టర్ ఆఫ్ కన్సల్టివ్ నోటీస్ అండి అన్నీ కూడా మీకు తెలియాలని చెప్తుంది కదా. ఇండోర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి అంటే ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు, కొన్ని తెలిస్తే ఓకే, బట్ ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు అజంప్షన్ తీసుకోండి, అవన్నీ కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయని మీరు అజంప్షన్ తీసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ కంపెనీ రిలేటెడ్, ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ లైక్ ఒక కంపెనీతో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. మీరు ఏంటండి అంటే కొంత రా మెటీరియల్ కంపెనీకి సప్లై చేయాలి, కాంట్రాక్ట్ కోసం వెళ్ళారు, అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టర్ సైన్ చేశారు. ఇప్పుడు చెప్పండి ఇది వ్యాలిడా కాదా? నార్మల్గా ఒక డైరెక్టర్ సైన్ చేస్తే వ్యాలిడా కాదా కాంట్రాక్ట్ అనేది? వ్యాలిడే. బట్ కాకపోతే తర్వాత వాళ్ళ ఇంకో డైరెక్టర్ వచ్చి ఏం చెప్తున్నారని అంటే ఆ డైరెక్టర్కి మేము ఆథరైజేషన్ ఇవ్వలేదు సార్, ఆ డైరెక్టర్కి సైన్ చేసే కెపాసిటీ లేదు, సో మేము ఇంటర్నల్గా ఈ రూల్స్ రాసుకున్నాం అన్నారు. అది మాకు తెలియాల్సిన అవసరం ఉందా? అసలు మనకు తెలుస్తుందా అది? వాళ్ళు ఇంటర్నల్గా ఏ రూల్స్ రాసుకున్నారో మనకి ఎలా తెలుస్తుంది? ఇన్ దిస్ కేస్ ఇన్వెస్టర్ లైక్ ఆ యొక్క కాంట్రాక్ట్లో ఎవరైతే థర్డ్ పార్టీ ఎంటర్ అవుతున్నారో ఆ థర్డ్ పార్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చారు. అతను వచ్చి చెప్తున్నారు మీకు తెలియాలి, మీకు తెలిసినా తెలియకపోయినా మీకు తెలుసని అనుకుంటున్నాం మేము, సో యూ విల్ బి లైబుల్ అంటున్నారు. లైబుల్ అవుతాం మనం థర్డ్ పార్టీ లైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఇండోర్ మేనేజ్మెంట్ అంటే అవుట్ సైడ్ ద పర్సన్స్, అవుట్ సైడ్గా ఏదైతే ఇన్సైడ్ లైక్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. అవునా కదా? మూవీస్ చూస్తారా ఎప్పుడన్నా? మూవీస్ చూస్తారు కదండి. ఆ మూవీ ఏదైతే మనం ఒక 3 అవర్స్ ప్రజెంట్ అవుతుందో ఆ 3 అవర్స్ మూవీ ఎలా తీశారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు, లేకపోతే ఎలా తీస్తున్నారు అవన్నీ మనం చూస్తామా? చూస్తారండి? ఆ రికార్డింగ్స్ అన్నీ చూస్తారా? మనం ప్రజెంట్ చేస్తారా అసలు? ఎందుకు? మనకు అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే రికార్డింగ్స్ చేశారో ఏదైతే చేశారో అవన్నీ మనకు అవసరం లేదు. మెయిన్గా ఏదైతే ఉందో అది మనం మూవీ చూసేస్తాం, అయిపోతుంది. అలాగే కంపెనీలో కూడా ఏంటంటే అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనకు అవసరం లేదు, అండ్ మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? మీ అజంప్షన్ ఏంటండి అంటే అవన్నీ నిజంగానే కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఒక డైరెక్టర్ సైన్ చేస్తారంటే అతనికి ఆథరైజేషన్ ఉందనేది మన అజంప్షన్. అంతేగాని అతనికి ఆథరైజేషన్ తీసేసాం మేము, ఇంటర్నల్ రెగ్యులేషన్ చేంజ్ చేసామంటే మీరు చేంజ్ చేస్తే మనకి ఎలా తెలుస్తుంది? దట్స్ వై ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఏమైనా వాళ్ళు ఉంటే అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలుసు అని చెప్పే రైట్ అయితే కంపెనీకి లేదు. ఓకేనా? సో దట్స్ వై దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద థర్డ్ పార్టీస్. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటాం. డిఫరెన్స్ అర్థమవుతుందా కన్స్ట్రక్టివ్ నోటీస్కి ఇండోర్ మేనేజ్మెంట్కి? డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్లో ఏంటండి, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చదివినా చదవకపోయినా కానీ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ మీకు తెలుసనే అనుకుంటాం, మీరు చదివారని అనుకుంటాం. ఎంఓఏ ఏఓఏ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా. బట్ ఇండోర్ మేనేజ్మెంట్ ఏంటి, ఇంటర్నల్ రెగ్యులేషన్స్ అన్ని ప్రతిదీ కూడా తెలియాల్సిన అవసరం లేదు. లైక్ ఇంటర్నల్ ఫంక్షన్స్, ఇంటర్నల్గా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే రాసుకున్నారో ఆ ఇంటర్నల్ ఫంక్షన్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీస్కి తెలియాల్సిన అవసరం లేదు. అదవుతుందా? తెలుసు అనే అజంప్షన్ కంపెనీ తీసుకోకూడదు. దానికోసమే ఇండోర్ మేనేజ్మెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా? అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? సింపుల్. చూడండి, essence of doctrine of indoor management. The people who are dealing with the company are entitled to presume that internal proceedings and the requirements have been duly met. సో మనం కంపెనీతో ఎప్పుడైతే డీలింగ్స్ పెట్టుకుంటున్నామో మన అజంప్షన్ ఏంటండి అంటే ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కరెక్ట్గానే ఉన్నాయి. ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్లో ఫుడ్ అంతా కరెక్ట్గానే ప్రిపేర్ చేస్తారు, ఒక అజంప్షన్తో వెళ్తాం మనం, అలాగే ఒక అజంప్షన్తో వెళ్తారు. దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది
మెయిన్ ఎసెన్స్ అదే, ద మెయిన్ థింగ్ అదే. ఆ అజంప్షన్తోనే వెళ్తాం కానీ అది నిజంగానే మనకు తెలియాలని అయితే ఎక్కడా కూడా లేదు. ఓకేనా, సింపుల్. రేషనల్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ చూడండి. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటండి అంటే వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ ఇన్ ఏ కంపెనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ నాలెడ్జ్. కంపెనీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది అసలు పబ్లిక్ నాలెడ్జ్ అవుతుందా? అది పబ్లిక్ నాలెడ్జ్ అవ్వదు. సో దట్ నో నీడ్ టు బి గివెన్ టు ఎనీ అదర్ పర్సన్. An outsider can only presume the intentions of the company but not know the information he or she is not privy to. సో ఆ పర్సన్స్ మనకి ఏంటంటే ఇంటర్నల్గా ఏదైతే జరుగుతుందో ఆ మూవీ అంతా ఎలా మేక్ చేశారో మనకు తెలుస్తుందా? మనకు చూపిస్తారు ఎక్కడన్నా? చూపించరు కదా, బికాస్ వీ డోంట్ రిక్వైర్ దట్, మనకు అవసరమే లేదు అది. అలాగే కంపెనీలో కూడా ఇంటర్నల్ మేనేజ్మెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. క్లియర్ ఎవ్రీవన్? ఓకే. If not for the doctrine, the company could escape creditors by denying the authority of officials to act on its behalf. సో ఒకవేళ ఈ ప్రొవిజన్ కనుక లేకపోతే కంపల్సరీగా కంపెనీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా థర్డ్ పార్టీస్ని ఏం చేస్తారండి? మోసం చేస్తూనే ఉంటారు లేదా? ఇది మీకు తెలిసి ఉండాలి, తెలియకపోతే మీరే లైబుల్. అలా వాళ్ళకి రూల్స్ చేంజ్ చేసుకుంటూ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్టర్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. దట్స్ వై దిస్ రూల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఓకేనా, దట్స్ ఇట్. బట్ కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? చెప్పిన రూల్ వీళ్ళకి అప్లై అవ్వదు, అంతే కదా. ఇప్పుడు వరకు మనం ఏమని చెప్పామండి? డాక్ట్రిన్ ఆఫ్ రూల్ విల్ ప్రొటెక్ట్ దిస్ అని చెప్పామా? అంటే థర్డ్ పార్టీస్ అందరికీ కూడా మీరు అక్కడ రూల్స్ తెలియకపోయినా కానీ యూ విల్ బి ప్రొటెక్టెడ్. అదేనా చదువుకున్నాం మనం. బట్ ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చెప్పుకోబోతున్నాం. ఆ పాయింట్స్లో ఏంటండి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ విల్ నాట్ అప్లై. అంటే మీరు వెళ్ళి ఇంటర్నల్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ నాకు తెలియాల్సిన అవసరం లేదు సార్, సో నేను లైబుల్ అవ్వను అని మీరు చెప్పడానికి ఛాన్స్ లేదు, బికాస్ దోస్ ఆర్ ఎగ్జంప్టెడ్. ఎక్సెప్షన్స్లో క్లియర్గా చెప్పేశారు. ది ఫస్ట్ ఎక్సెప్షన్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇర్రెగ్యులారిటీ. అంటే ఏంటండి అంటే కంపెనీలో ఇర్రెగ్యులారిటీ ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. ఆ డైరెక్టర్కి సైన్ చేసే కెపాసిటీ లేదని మీకు ఆల్రెడీ తెలుసు. తెలిసి కూడా మీరు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? చెప్పండి. తెలిసి కూడా తీసుకొని మీరేమంటున్నారు? నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. ఇజ్ ఇట్ వ్యాలిడ్? దట్ ఈస్ ఎగ్జంప్టెడ్. మీకు అంటే ఇండోర్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ మీకు అప్లై అవ్వదు. యూ విల్ నాట్ గెట్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఇండోర్ మేనేజ్మెంట్ బికాస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇర్రెగ్యులారిటీ. కంపెనీలో ఒక ఇర్రెగ్యులారిటీ ఉందని తెలుసు, అది మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. తెలిసి కూడా మనం ఎంటర్ అవుతున్నాం అంటే సో నథింగ్ బట్ ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయడానికే కదా. లైక్ ఇర్రెగ్యులారిటీ తీసుకున్నట్లే కదా మనం కూడా. దట్స్ వై ఇర్రెగ్యులారిటీ చేస్తున్నారు కాబట్టి డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ విల్ నాట్ అప్లై. ఓకేనా, సింపుల్. ఇన్ కేస్ ఆఫ్ outsider has actual knowledge of the irregularity within the company, the benefit under the rule of the indoor management would no longer be available. In fact, he or she will be considered part of the irregularity. అవునా కదా? వాళ్ళని కూడా ఇర్రెగ్యులారిటీలో ఒక పార్ట్ కింద కన్సిడర్ చేస్తాం మనం. ఎందుకండి? ఒక ఇర్రెగ్యులారిటీ జరుగుతుంది తెలిసి మనం అందులోకి వెళ్ళిపోయారు కాబట్టి. అర్థమవుతుందా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా రెస్టారెంట్కి కానీ లేదా ఒక ఈవెంట్కి వెళ్ళారండి, అక్కడ క్లియర్గా రాశారు పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పెట్టిని తీసుకొని తిరుగుతూ ఉంటే అక్కడ పర్సన్స్ వచ్చి సార్ ఇక్కడ పెట్స్ తిరగకూడదు సార్, కొంచెం తీసుకెళ్ళండి అన్నారు. మీరు అది చూసి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో యూలీ పార్ట్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీ. మీరు కూడా ఇర్రెగ్యులారిటీ తెలియకుండా తీసుకెళ్లారనుకోండి ఎగ్జంప్టెడ్. బట్ తెలిసి కూడా తీసుకెళ్ళిపోతే ఏంటండి అంటే కొంత లైబిలిటీ బేర్ చేయాల్సి వస్తుంది మీరు కూడా. సేమ్ ఇక్కడ కూడా ఏంటండి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్కి ఇది ఎక్సెప్షన్ ఏంటి? కంపెనీలో ఇర్రెగ్యులారిటీ ఉందని తెలిసినప్పుడు కంపల్సరీగా మీరు యాక్టివిటీ చేయకూడదు. అయినా కానీ మీరు కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ విల్ నాట్ ప్రొటెక్ట్. అర్థమవుతుందా? ఇండోర్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది దొరకదు. నెక్స్ట్ చూడండి, నెగ్లిజెన్స్ అండి. బేసిక్ ప్రాపర్గా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ ఇర్రెగ్యులారిటీ ఉందని. మనం నెగ్లిజెంట్గా అది చెక్ చేయకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఒక పర్సన్ వచ్చి సో నేనే ఈ కంపెనీ యొక్క మేనేజర్ అని చెప్తున్నారు. మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే అతను మేనేజర్ కాదని మీకు ఈజీగా తెలిసిపోతుంది. అయినా కానీ అక్కడ నెగ్లిజెంట్గా అచ్చా ఇతనేనేమోనని సైన్ తీసేసుకొని కాంట్రాక్ట్ గూడ్స్ అప్లై చేస్తారు అతనికి. ఆ తర్వాత వచ్చి నాకు అమౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నాను కంపెనీని. అసలు ఎవరికి ఇచ్చారంటే ఇలా ఈ పర్సన్కి ఇచ్చి, ఆ పర్సన్ ఎవరు అసలు? అతను కంపెనీకి రిలేటెడే కాదు. అంటే ఇక్కడ అతను నెగ్లిజెంట్గా బిహేవ్ చేసింది ఎవరండి?
లైక్ అవుట్ సైడ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను బేసిక్ కేర్ తీసుకోవాలి. బేసిక్ కేర్ తీసుకోకుండా నాకు ఇండోర్ మేనేజ్మెంట్ అప్లై అవుతుంది కదా, నాకు ఏది తెలియాల్సిన అవసరం లేదని యూ ఆర్డర్ ద మెటీరియల్ ఆర్డర్ ఇచ్చేసారు, లేకపోతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయారు. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బేసిక్ కేర్ తీసుకోవాలి. అంతేగాని ఎలాంటి కేర్ తీసుకోకుండా నాకు తెలియాల్సిన అవసరం లేదు, మీరే లైబుల్ అని చెప్పడానికి ఛాన్స్ లేదండి. ఒక రెస్టారెంట్ రేటింగ్ చూసుకుంటారా మీరు? ఒక రెస్టారెంట్కి ఏదైనా వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక ఆల్రెడీ ఎవరైనా వెళ్తే అడుగుతారా, లేదా అట్లీస్ట్ రేటింగ్ అన్నా చెక్ చేసుకుంటారా? బేసిక్ కేర్ తీసుకోవాలి. మనం బేసిక్ కేర్ తీసుకోకుండా ఆర్డర్ చేసేసి మీరు అవన్నీ కరెక్ట్గానే చేశారని నేను అనుకుంటున్నానంటే ఎలా అవుతుంది? అవుతుంది కదా. సో ఒక ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. ద పర్సన్స్ కెనాట్ బి నెగ్లిజెంట్గా మనముండి ఇండోర్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. మీరు చూసారండి, గూగుల్కి వెళ్ళి చూసారు, ఒక రెస్టారెంట్ చూసారు, 5 స్టార్ రేటింగ్ ఉంది. మీరు అప్పుడేంటి, యూ బిలీవ్ దట్ కంపెనీ విల్ ప్రొడ్యూస్ ద గుడ్ థింగ్స్. అక్కడికి వెళ్ళిపోయి మీరు మంచిగా ఉంటుందని మీరు కంపెనీ ఆ యొక్క రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. బట్ ఆ తర్వాత తెలిసింది చెఫ్ ఏదైతే ఫుడ్ తీసుకొచ్చారో అది ప్రాపర్గా ఉండట్లేదని. అప్పుడు మీరు రెస్టారెంట్ మీద కేసు ఫైల్ చేయండి. అర్థమవుతుందా? సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఏంటండి అంటే ప్రాపర్ బేసిక్ కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. జస్ట్ ఇండోర్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ఇస్తుంది కదా అని ఎలా పడితే అలా కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వద్దు. ఒక బేసిక్ కేర్ అనేది తీసుకోండి. తీసుకోకపోతే ఇండోర్ మేనేజ్మెంట్ విల్ నాట్ అప్లై అంటున్నారు అంతే. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ కేస్ ఈజ్ ఫార్జరీ. అసలు ఫార్జరీ అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్, దట్స్ ఇట్. సో అది మీకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ కోసం వెళ్ళారా మీరు సైన్ చేయడానికి, ఆ డైరెక్టర్ తరపున అతని అసిస్టెంట్ మేనేజర్ ఎవరు సైన్ చేస్తారండి? డైరెక్టర్ సైన్ చేస్తారు, నేను డైరెక్టర్ సైన్ చేశారు. ఫార్జరీ జరిగింది కాబట్టి ఇండోర్ మేనేజ్మెంట్ విల్ నాట్ అప్లికబుల్. ఈవెన్ దో మీకు తెలియక జరిగినా కానీ ఇట్ విల్ నాట్ అప్లై, బికాస్ ఫార్జరీ అనేది అసలు దట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో దట్స్ వై ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా క్రియేట్ అయిన కాంట్రాక్ట్ కూడా ఇల్లీగల్ అవుతుంది. ఓకేనా? ఫార్జరీ కూడా జరగకూడదు. ఆ తర్వాత where the question is in regard to the very existence of the agency. అంటే ఒక మనం బేసిక్ క్వశ్చన్ అనేది చేసుకోవాలి. మనం ఎవరితోనో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంటే ఆ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి మనం ఎవరితో అయితే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నామో ఆ పర్సన్కి నిజంగా అథారిటీ ఉందా లేదా, ఈజ్ హీ ఏజెంట్ టు ద కంపెనీకి నిజంగా ఏజెంటా కాదా అనేది ఒక బేసిక్ క్వశ్చన్ కూడా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అది బేసిక్ క్వశ్చనింగ్ కూడా లేకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, అప్పుడు కూడా మనకి ఇండోర్ మేనేజ్మెంట్ అనేది అప్లై అవ్వదు. వేర్ ద ప్రీ కండిషన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ బిఫోర్ ద కంపెనీ ఇట్సెల్ఫ్. సో కంపెనీలో ఏదైనా కండిషన్స్ ముందుగానే రాసుకున్నారు, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు. కానీ ఆల్రెడీ కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రజెంట్ చేశారు. సో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకోకుండా మనం వెళ్ళి కంపెనీని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇది నెక్స్ట్ క్లాస్లో, ఎక్సెప్షన్స్ అన్నీ కూడా. బట్ చూడండి, సో చెప్పండి, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనండి. ఇప్పుడు చూడండి, స్టార్టెడ్ విత్ ద మెమరాండంలో క్లాజెస్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో నథింగ్ బట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యొక్క నెంబర్స్ ఉంటాయి, టేబుల్ నెంబర్స్ ఉంటాయని చెక్ చేసాం. ఆ తర్వాత స్టార్టెడ్ విత్ ద డాక్ట్రిన్ ఆఫ్ చెప్పండి కన్స్ట్రక్టివ్ నోటీస్. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటండి అంటే, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా తెలియకపోయినా పబ్లిక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏంటి ఎంఓఏ ఏఓఏ అదర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే వాటి రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు చదివినా చదవకపోయినా కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ రెడ్ ద డాక్యుమెంట్స్ దట్ విల్ బి గివెన్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఇండోర్ మేనేజ్మెంట్లో ఏంటండి, మీకు ఇన్సైడ్ ద మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ కానీ ఇన్సైడ్ ద మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గురించి అవుట్ సైడ్ పర్సన్స్కి తెలియాల్సిన అవసరం లేదు. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఆ రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ ఎక్సెప్షన్స్ ఏంటనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒకసారి ఎక్సెప్షన్స్ డిస్కస్ చేసి విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ టాపిక్స్ ఏం లేదండి, ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ చాప్టర్ అయిపోయింది. లైక్ ఎంఓఏ ఏఓఏ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, వాటిని ఆల్టర్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాను నేను. ఒకవేళ షేర్ క్యాపిటల్ చేంజ్ చేయాలంటే ఆల్టర్ చేయండి, చేంజ్ చేయొచ్చు కదా. ఆ చేంజ్ ఎలా పాసిబుల్ అవుతుంది, ఎవరు అప్రూవల్ తీసుకోవాలి, ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. విత్ దట్ దిస్ చాప్టర్ విల్ బి కంప్లీటెడ్. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఇక్కడ వరకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా అందరికీ? ఓకేనా? ఒకసారి మళ్ళీ కంటెంట్ అంతా కూడా చదవండి. లైక్ ఏదైతే మనం డిస్కస్ చేసామో యాజ్ ఇస్ పాయింట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని మీకు లింక్ అవుతాయి. ఒకసారి చదువుకుంటే ఇట్ విల్ బి క్లియర్. ఓకేనా? సో దట్స్, ఎందుకంటే ఇదంతా కూడా ఏంటండి అంటే ఫార్మాలిటీస్, ఇవన్నీ అంటే ఒక లీగల్ ఫార్మాలిటీస్ ఎలాగైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అంటే ఎలా చదవాలి, ఎలా ఉంటుంది, కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటి, ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇలా ఒక లీగల్గా ఫార్మాలిటీస్ ఇవన్నీ. ప్రాక్టికల్గా ఏమి ఉండదు. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళాం అనుకోండి,
ప్రాక్టికల్గా మీకు ఇట్ విల్ బి యూస్ఫుల్. ప్రాక్టికల్గా మనం కంపెనీలో షేర్స్ ఎలా పర్చేస్ చేస్తాం, డాక్యుమెంట్స్ ఏముంటాయి, సైన్ ఏం చేయాలి, అలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఫార్మాలిటీస్ కాబట్టి ఒకసారి మీరు కూడా ఒకసారి రీడ్ చేశారంటే ఇట్ విల్ బి మ్యాచ్ అవుతుంది అండ్ ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stop.